రాష్ట్ర ప్రభుత్వంపై సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలపై కక్ష తీర్చుకోవడానికి వరదలను ఉపయోగించుకోవడం దురదృష్టకరమన్నారు. పోలీసుల సమక్షంలోనే వైసీపీ నేతలపై దాడులు చేస్తున్నారు. నంబూరి శంకర్రావు వరద ప్రాంతాల్లో వెళ్తే టీడీపీ కార్యకర్తలు ఆయన కారుపై దాడులు చేశారు. రెడ్ బుక్ పాలన అంటే ఇదే కదా, ఇరిగేషన్ మినిస్టర్ చేసే గండ్లు పూడ్చడమా అంటూ అంబటి వ్యాఖ్యానించారు. బుడమేరు విజయ సంక్షోభంపై ఏపీ సీఎం చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. వైసీపీని టార్గెట్ చేస్తూ కక్షపూరితంగా విమర్శలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ప్రకాశం బ్యారేజీలో 3 పడవలపై తప్పుడు విమర్శలు చేస్తున్నారు. అసలు ప్రకాశం బ్యారేజీలోకి వచ్చిన బోట్లు, టూరిజం బోట్లు తెగిపోతే వైసీపీ పార్టీకి ఏం సంబంధం? కోమటి రామ్మోహన్, ఉషాద్రి టీడీపీ నేతలకు సన్నిహితులు. ఉషాద్రి లోకేష్తో దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి. అక్రమ కేసులతో హింసించాలని చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. జగన్ అంటే చంద్రబాబుకు అంత భయం ఎందుకు? జగన్ వెంట ఉన్న 40% ఓట్లు అంటే భయం. అందుకే వైసీపీ నేతలకు బెయిల్ రాకుండా కుట్రలు చేస్తున్నారు. వైసీపీ నేతలపైన కక్ష తీర్చుకోవడానికి వరదలను ఉపయోగించుకోవడం దురదృష్టకరం. పడవలకు రంగులు ఉంటే అవి వైసీపీ బోట్లు అవుతాయా? బుడమేరు, విజయవాడ వరదలకు ఎంతో మంది దుర్మరణం చెందారు. రాష్ట్రంలో పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. అసలు ఇంతకు ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా? పోలీసుల సమక్షంలోనే దాడులు జరుగుతున్నాయి. ఇది రెడ్ బుక్ పాలన కాదా? నంబూరి శంకర్రావు వరద ప్రాంతాలకు వెళ్తే టీడీపీ కార్యకర్తలు కార్లు పగలగొట్టారు. దాడులను నియంత్రించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. పోలీసులకు రాష్ట్రంలో ఫ్రీ హ్యాండ్ లేదు అంటూ వైసీపీ నేత అంబటి ఎప్పుడూ లేనంతగా సీరియస్ అయ్యారు. ఇదిలా ఉంటే ఏపీలోని పల్నాడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అమరావతి మండలంలో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించేందుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు, ఆయనతో పాటు పలువురు వైసీపీ నేతలు బయలుదేరి వెళ్లారు. అయితే వైసీపీ నేతల పర్యటనను అడ్డుకోవాలని ఆ నియోజకవర్గం టీడీపీ నేతలు పిలుపు ఇచ్చారు. ఈ క్రమంలో శంకర్రావు వాహనాన్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కారును వేగంగా పోనివ్వడంతో కర్రలతో ఆయన వాహనంపై దాడులు చేశారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ ఘటనలో శంకర్రావు కారు డ్యామేజ్ అయింది.